మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పగుళ్ళు. రచన వల్లూరు శివప్రసాద్ గారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? ఉగాది పండుగ నాటికి కూతురు వస్తుందన్న కబురు తెలిసినప్పటి నుంచి కుటుంబయ్య కుదేలైపోతున్నాడు. సంక్రాంతికో ఉగాదికో కూతురు అల్లుడు పిల్లలు రావడం, 4 రోజులుండి వెళ్లడం ఆనవాయితీగా వస్తున్నదే. కుటుంబయ్య సావిత్రమ్మ వాళ్ల రాక కోసం ఎదురుచూడ్డం, వాళ్లున్న 4 రోజులు పిండి వంటలు, ఘుమఘుమలు, పెద్దల ముచ్చట్లు, పిల్లల కేరింతలతో ఇల్లు కళకళ్లాడుతూ రోజులు గిర్రున తిరిగొచ్చేవి. హరి కూడా అక్క బావ పిల్లలంటే ఎంతో అభిమానంగా ఉంటాడు. కోడలు రాజ్యానికి కూతురు రాణికి మధ్య సఖ్యత బాగానే ఉంది. మర్యాదలకు లోటు లేదు. కుటుంబం మొత్తానికి కొత్త బట్టలు పెట్టేవారు. హరి తృణమో పణమో పిల్లల చేతిలో పెట్టి పంపేవాడు. ఈ 2 ఏళ్ల కాలంలో పరిస్థితి మారిపోయింది. అక్కా తమ్ముళ్ళు ఎడముఖం పెడముఖమైపోయారు. అంతరాంతరాల్లో ఆత్మీయతల స్థానే అసూయలు అరమరికలు రాజుకోసాగాయి. వాద ప్రతివాదాలతో మొదలైన గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆవేశకావేశాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నాన్న, నేను మళ్ళీ వచ్చేనాటికి ఏ సంగతి తేల్చి చెప్పండి. మీకు కొడుకే కాదు, కూతురు ఉందని మర్చిపోకండి. నా ఉసురు పోసుకుని వాడేం బాగుపడ్డం అంటూ ఆక్రోశపడి మరీ వెళ్ళింది. రక్తం పంచుకు పుట్టిన బిడ్డల మధ్య పొరపొచ్చాలు ఎందుకని తనకు సావిత్రికి మనసులో ఆరాటం ఉంది. కొడుకు కోడలు మొదటి నుంచి ఒకే మాట మీదున్నారు. ఒకరు చెబితే వినిపించుకునే పరిస్థితి లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. పెద్దరికాలకు విలువిచ్చే రోజులు పోతున్నాయి. సంయమనం, సర్దుబాటు మనుషుల్లో కలికానికైనా కానరావడం లేదు. ఈసారి కూతురు వచ్చాక పెద్ద రచ్చే జరిగేట్టుంది. కుటుంబయ్యకు ఇప్పటినుంచే దిగులు మొదలైంది. ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలయ్యాక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ ఉత్తమ మార్గంగా ఎంచుకుంది. గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలకు చెందిన 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా అప్పగించమని ఆయా గ్రామాల రైతుల్ని అభ్యర్థించింది. భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని మెట్ట భూములకు 1000 గజాల రెసిడెన్షియల్ స్థలం, 450 గజాల కమర్షియల్ స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. భూముల మీద వచ్చే ఆదాయాన్ని తక్షణం కోల్పోతున్నందున తాత్కాలిక ఉపశమనంగా 10 ఏళ్ల పాటు మెట్ట భూములకు ఎకరాకి 30,000, మంచి నాణ్యమైన మాగాణి భూములకు 50,000 చొప్పున నగదు చెల్లిస్తానంది. ఆయా గ్రామాల ప్రజలు రకరకాలుగా మల్లగుల్లాలు పడసాగారు. పంట భూముల్ని వదులుకుని ఎలా బతకగలమని కొందరు వాపోసాగారు. ఐచ్ఛికంగా భూమిని ప్రభుత్వానికి అప్పగించే పక్షంలో వనగూడే ప్రయోజనాల గురించి అధికార పక్షం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు రైతుల్లో అవగాహన కల్పించారు. ఎన్నో ఆశలు రేకెత్తించారు. ప్రభుత్వం భూముల సేకరణకు పూనుకుంటే ఎంతో నష్టపోతారని, స్వచ్ఛందంగా అప్పగిస్తే ఎన్నో విధాలుగా లాభిస్తారని ఊదరగొట్టేశారు. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించాయి. రైతుల్లో మెల్లమెల్లగా మార్పు రాసాగింది. ప్రభుత్వం మీద నమ్మకంతో తమ భూముల్ని అప్పగించడానికి ముందుకు రాసాగారు. కొందరు బడా భూస్వాములు సైతం భవిష్యత్తు తరాల మేలు కోరి పెద్ద మనసుతో తమకున్న 25-30 ఎకరాల భూమిని సంతోషంగా ఇచ్చేస్తామన్నారు. సన్నకారు రైతులు నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ భూముల్ని స్వాధీనం చేయడానికి సిద్ధపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రైతుల నుండి అంగీకార పత్రాలు రాయించి తీసుకోవడం మొదలుపెట్టింది. త్వరగా భూముల కొలతలు వేయించి ప్లాట్లు విభజించి రైతుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేస్తామంది. తక్షణ అవసరాలున్న రైతుల సమస్యలు పరిగణనలోకి తీసుకుని భూములు అమ్ముకునేవారు అమ్ముకోవచ్చని, కొనుక్కోదలిచిన వారు నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
రాజధాని ప్రకటనకు ముందు 5-6 లక్షల రూపాయలకు మించని భూముల ధరలు ఏకంగా 80 లక్షల నుంచి 1,25,00,000 దాకా ఎగబాకాయి. ఎకరమో అరెకరమో అరాకొర భూములుండి వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై అవస్థలు పడుతున్న సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని అమ్మకానికి పెట్టారు. లక్షలాది రూపాయలు కళ్ళజూచి కళ్ళు బైర్లు కమ్మాయి. బాకీలు తీర్చుకుని 2-3 సెంట్ల ఇళ్ల స్థలం ఉన్నవాళ్లు ఇళ్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. తిని కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయన్న జ్ఞానం ఉన్నవాళ్లు కాస్త దూర ప్రాంతాలకు పోయి తక్కువ ఖరీదులో 2-3 ఎకరాలు కొనుక్కుంటున్నారు. ఇళ్ల స్థలాలు కొంటున్నారు. చిన్నా చితకా వ్యాపారాలు పెట్టుకోవడము లేదా వ్యాపారులకు నెలవారీ వడ్డీలకివ్వడమో చేస్తున్నారు. మట్టిలో పడి కొట్టుకుంటూ నాగరికపు సౌకర్యాల గురించి ఆలోచించే తాహతు లేకుండా ఇంతకాలం బతుకుతున్న కొందరైతే ఉన్నదాంట్లో 25 సెంట్ల భూమిని తెగనమ్ముకుని మోటార్ సైకిల్లో కారులో కొనుక్కొని దర్జాగా తిరగడానికి అలవాటు పడ్డారు. అలాంటి వాళ్లకు లోన్లు ఇవ్వడానికి, డిపాజిట్లు సేకరించుకోవడానికి గ్రామాల్లో తమ శాఖలు లేని బ్యాంకులు కొత్త శాఖలు పెడుతున్నాయి. జల్సా రాయుళ్లుగా పేరుపడ్డవాళ్లు పొలం అమ్మిన డబ్బుతో టౌన్లలో పేకాట క్లబ్బులకు ఎగబడసాగారు. జాగ్రత్త ఉన్నవాళ్లు జాగ్రత్త పడుతుంటే లేనివాళ్లు డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెడుతూ మట్టిగొట్టుకుపోతున్నారు. రైతుల ఇళ్లలో పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లల్ని ఇచ్చే దిక్కులేక ముదిరిపోయిన బెండకాయల్లా వీధుల వెంట తిరుగుతున్న కుర్రాళ్ల ముఖంలో పెళ్లికళ వచ్చేసింది. గ్రామాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో పెళ్లి కాని ఆడపిల్లలు మగపిల్లలకు డిమాండ్ పెరిగిపోయింది. ఆడపిల్లల తండ్రులు అమెరికా సంబంధాల వేటలో పడ్డారు. గతంలో నోటి మాటగా బంధువుల్లో స్నేహితుల్లో పెళ్లిళ్లు కుదుర్చుకోవాలనుకున్న కొందరు ప్రస్తుతం పెరిగిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాట తప్పించి ముఖాలు చాటు వేస్తున్నారు. మంచికో చెడుకో అన్నట్లు ఎన్నో పరిణామాలు ఆయా రాజధాని ప్రాంత గ్రామాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో, జీవన విధానంలో, ఆలోచనా ధోరణుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలో లక్ష్మణ అంటూ అన్యాయమైపోయిన వాళ్ళు మాత్రం రోజువారీ వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు. బీడులు పడిపోయిన భూముల్లో చేసేందుకు పనుల్లేక పొట్టచేత పట్టుకొని పరిసర గ్రామాలకు రైతు కూలీలు, కౌలు రైతులు వలసలు పోతున్నారు. ఊర్లో చిన్నపాటి కొంపాగోడు ఉన్న పేద కూలీలు ఎటూ వెళ్లే దారి లేక కొత్తగా బేలుదారి పనులు నేర్చుకుని పట్టణాలకు దినసరి కూలీకి వెళుతున్నారు. జీవితంలో ఊహించని ఈ పరిణామాలు కుటుంబయ్యను సంతోషపెట్టాయి. ప్రభుత్వం రాజధాని కింద ప్రకటించిన గ్రామాల్లో తమ కురగల్లు గ్రామం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో కుటుంబయ్యకు 6 ఎకరాల పొలం ఉండేది. ఒక కొడుకు, కూతురు అతడి సంతానం. కొడుక్కి అస్తుబిస్తిగా చదువు అవ్వడంతో వ్యవసాయంలోకి దిగాడు. 2005లో కుటుంబయ్య కూతురు పెళ్లి జరిపించాడు. 2 ఎకరాల పొలం పసుపు కుంకుమలుగా ఇచ్చాడు. అప్పట్లో వ్యవసాయం కలిసిరాక అప్పులకు, కూతురు పెళ్లి ఖర్చులకి 1 ఎకరం పొలం అమ్మక తప్పలేదు. అప్పు తీర్చగా మిగిలిన డబ్బుతో కొడుకు పెళ్లి కూడా జరిపిస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు. వినుకొండ వైపు సంబంధం కుదిరింది. ఎకరం పొలం పిల్ల పేర పెడతామన్నారు ఆడపెళ్లివారు. రాతకోతలుండాలంటే 2 ఎకరాలు కొడుకు పేర, 2 ఎకరాలు కూతురు పేర రాసి రిజిస్టర్ చేయించాడు. తమ కింద అరెకరం పొలం ఉంచుకున్నాడు. ఉన్నంతలో గుంభనంగా సంసారం లాక్కొస్తున్నారు తండ్రి కొడుకులు. కొత్త రాష్ట్రం ఏర్పడడం, కొత్త రాజధాని తమ ప్రాంతంలో నిర్మాణం కానుండడం, కుటుంబంలో కలతలకు కారణం కావడం చూస్తుంటే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుంది కుటుంబయ్యకి. ప్రభుత్వం భూ సమీకరణ ప్రారంభించాక ఊర్లో బంధువుల పెళ్లికి రాణి వచ్చి 2 రోజులు ఉండెళ్ళింది. అప్పుడు జరిగిన గొడవ చూస్తే పెళ్లి పేరుతో గొడవ పడేందుకే కూతురొచ్చిందేమో అనిపించింది. ఎట్లయినా తమ్ముడు అదృష్టవంతుడు, నా ముఖాన దరిద్రం రాసిపెట్టింది. 1,00,00,000 రూపాయలు కళ్ళజోడడం అంటే ఈ జన్మలో అయ్యే పనేనా అంటూ వచ్చిన రోజునే మొదలెట్టింది. నీకేం తక్కువే, 10 ఎకరాల పొలం, ఇల్లు, గొడ్డు, గోద, ఏం లోటుందని అలా బాధపడతావు? సావిత్రమ్మ కూతుర్ని అనునయించబోయింది. అవునులే, కొడుక్కన్నా కూతురు ఎక్కువయిద్దంట్లే దెప్పి పొడిచింది. అదేం మాట తల్లి, వాడెక్కువ నువ్వు తక్కువ అని ఏనాడన్నా అనుకున్నానంటే? మాకిద్దరు బిడ్డలు అనుకున్నాం గాని
ఆడా మగ అన్న తేడాగా చూశావా? కుటుంబయ్య నొచ్చుకున్నాడు. నోటి మాటలకేం, చేతల్లో ఉండాలిగా. ఈరోజు వాడెక్కడా, నేనెక్కడా? ఏ రకంగా చూసినా 3-4 కోట్లకు తక్కువ ఉండదు వాడికి. రాణి ఉద్దేశం అందరికీ అర్థమైంది. రాజధాని నేపథ్యంలో పెరిగిన భూముల విలువను మనసులో పెట్టుకుని కూతురు అలా మాట్లాడుతోందని గ్రహించారు. ఇలా జరుగుతుందని ఎవరైనా కలగన్నామా? నలుగురితో పాటు మనకు అదృష్టం కలిసొచ్చింది, సావిత్రమ్మ అన్నది. కట్నంగా నీకిచ్చిన 2 ఎకరాల పొలం అమ్మకపోయుంటే నీకు మాత్రం తక్కువ ఉండేదా? హరి నోరు తెరిచాడు. ఆ రోజే మీ అమ్మ నేను నెత్తి నోరు కొట్టుకున్నాం. నీ పేరు మీదున్నది ఎందుకు అమ్ముకోవడం, కౌలుకివ్వకుండా మా భూమితో పాటు సాగు చేసి పంట డబ్బు మీ చేతిలో పెడతామని చిలక్క చెప్పినట్టు చెప్పాం. విన్నావా? ఒకేడు పండితే 2 ఏళ్లు పండదు, పెట్టుబడుల నష్టం తప్ప మిగిలేది సచ్చేది ఏముందంటూ నోరేసుకు పడ్డాం, కుటుంబయ్య అన్నాడు. నీ ఇష్టం మీద అమ్ముకెళ్ళావు. ఆ డబ్బుతోనే మీ అత్తగారి ఊళ్ళో 1.5 ఎకరం మాగాణి కొనిపించి నీ పేరు పెట్టించుకున్నావు. ఇప్పుడు ఆ పొలం మాత్రం తక్కువ రేటుందా? సావిత్రమ్మ అన్నది. ఏం పెరిగి సచ్చింది? మా ఉంటే 20 లక్షలు ఉంటుందేమో, మీకులా కోట్లేం కాలేదుగా. ఏడుపే తక్కువ రాణికి. కోట్లయిందంటూ మా మీద పడి ఏడుస్తావేంటి? నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. ఇందులో మేం చేసిన ద్రోహం ఏముంది? హరి తీవ్ర స్వరంతో అన్నాడు. ఎంతైనా కోటీశ్వరుడివి, తోడబుట్టిందన్న ప్రేముంటే ఇట్లా ఎందుకు మాట్లాడుతావురా? దుఃఖం ముంచుకొచ్చింది రాణికి. ఇవాళంటే కోట్లను లెక్కగడుతున్నావు. నీ పెళ్ళయిన తర్వాత నీకు తక్కువ చేసిందెక్కడా? పండుగలని, పబ్బాలని, పెట్టుపోతలకు లోటేమన్నా చేశామా? నీ 2 కూతుళ్లకు అన్నప్రాసనలని, మొక్కుబళ్ళని, ఓణీల ఫంక్షన్లని, బట్టలకు, బంగారాలకు ఖర్చు పెట్టడానికి వెనకాడామా? ఇవన్నీ తాహతుకు మించి జరిపించలేదా? హరి వెనక్కి తగ్గలేదు. పుట్టింటి వాళ్ళెవరైనా జరిపించేవే మీరు జరిపించారు. ప్రత్యేకంగా మీరేం నాకు ఉరగబెట్టింది లేదు, తీసికట్టుగా మాట్లాడింది రాణి. ఏంటే మరీ తెగబడి మాట్లాడుతున్నావు? ఆస్తిలో వాటా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీకివ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేశాం. నువ్వు మాట్లాడే దాంట్లో న్యాయం ఉందేమో ఎవణ్ణన్నా చెప్పమను. హరి కోపం తారాస్థాయికి చేరుకుంది. పెద్ద చిన్న చూడకుండా ఎంతలేసి మాటలంటున్నాడో చూడమంటూ గోలుగోలున ఏడవసాగింది రాణి. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో కుటుంబయ్యకు అంతు చిక్కడం లేదు. అక్కా తమ్ముళ్లకు ఎలా నచ్చచెప్పాలో తోచక కన్నీరు పర్యంతమైంది సావిత్రమ్మ. రేయ్, ఇంతకాలం నలుగురిలో గౌరవంగా బతికాం. వేలెత్తి చూపించుకునే పరిస్థితి రాలేదు. అక్కా తమ్ముళ్ళు ఆస్తుల కోసం తన్నుకు చస్తున్నారంటూ నవ్వుల పాలు కాకండి. ఇంటి పరువు బజారుకేడ్చకండిరా. కుటుంబయ్య ప్రాధేయపడటంతో ఇద్దరూ వెనక్కి తగ్గారు. అప్పటికైతే తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. ఏమే సావిత్రి, ఈ గొడవ ఎట్లా తీర్చాలనో బోధపడ్డంలా. నువ్వైనా ఏదన్నా ఉపాయం ఉంటే ఆలోచిద్దు అన్నాడు భార్యతో. ఆడదాన్ని నన్నడిగితే నేనేం చెప్పేది? ఇంటి పెద్దగా నువ్వే ఏదోటి ఆలోచించు. బిడ్డలు ఒకరినొకరు కాకుండా పోని మాకు. కళ్ళొత్తుకుంది సావిత్రమ్మ. కూతురు ఇలా మొండికి తిరిగి నిలబడుతుందని కలలో కూడా అనుకోలేదు కుటుంబయ్య. ఎంతైనా డబ్బు మహిమ అనుకున్నాడు. అయిన వాళ్ల మధ్య పట్టు విడుపులు లేకపోతే సమస్య ఒక్క కొలిక్కి వచ్చేదెట్లా? పండుగ 2 రోజులు ఉందనగానే కూతురు అల్లుడు వచ్చారు. అక్కా బావలు తన మీద దండయాత్రకొచ్చినట్లే హరి ముఖం గంటు పెట్టుకున్నాడు. ఈ గొడవలతో ఏ సంబంధం లేని పిల్లలు ఎప్పట్లానే మామయ్య అంటూ ప్రేమగా చుట్టుకుపోయారు. ఏ క్షణాన కూతురు కొడుకు గొడవకు దిగుతారోనని సావిత్రమ్మకు గుండెల్లో దడదడగానే ఉంది. మర్నాడు మధ్యాహ్నం భోజనాలయ్యాయి. దాలిగుంటలో గాలికి నువ్వు రాజుకున్నట్లు మాటల మీద మాటలతో గొడవ మొదలైంది. గవర్నమెంట్ పుణ్యమా అని మీ ఊరికి మహర్దశ పట్టింది. ఏడాదికి ఎకరాకి 5-6 వేలు కౌలొస్తే గొప్ప. తొండలు గుడ్లు పెట్టే పొలాలు కోట్ల ధరలు పలుకుతున్నాయి. ఊరికి ఊరంతా కోటీశ్వర్లైపోయారు అన్నాడు నారాయణ బామ్మర్దితో. తరతరాలు పండించుకుని తిన్నా తరగని భూములకున్న విలువ తింటూ కూచుంటుంటే తరిగిపోయే డబ్బుకుంటుందా అల్లుడు? కుటుంబయ్య అందుకున్నాడు. జాగ్రత్త గలోడెప్పుడు జాతకుడే అవుతాడు మావా. హరి 500 గజాలు బేరానికి కూడా పెట్టాడంటనే. ₹1 కోటి రావచ్చని ఊళ్ళో అనుకుంటున్నారులే. బామ్మర్ది ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టున్నాడు. పైకి ప్రశంసలా ఉన్నా దాని వెనుక అసూయ తొంగి చూడకపోలేదు. ఈ విషయం కుటుంబయ్యకు తెలిసినట్లేదు. నిజమేనంట్రా? అమ్మకానికి పెట్టాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది?
ఆశ్చర్యంగా అడిగాడు. ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్ కాగితాలు చూస్తా కూచుంటే కడుపు నిండేదెట్లా? 4 సెంట్లు గొడ్ల చావిడికి ఖాళీగా పడుంది గదా, 25 లక్షలు పెడితే 4 వాటాలు ఇల్లు పడుద్దన్నాడు. అద్దెకిస్తే నెలకు 20,000 వచ్చుద్ది. ఇల్లు గడుచుద్ది. పొన్నెకల్లు కల్లేబోయి 2-3 ఎకరాల పొలం వచ్చిన కాడికి కొంటే తిండి గింజలకు లోటుండదు అన్నాడు హరి. కొడుకు ఆలోచన సబబుగానే ఉందనిపించింది కుటుంబయ్యకి. ఇల్లు పొలాలంటూ లాభదాయకంగానే ఆలోచించుకుంటున్నారు. కిందటిసారి వచ్చినప్పుడే చెప్పాను, నా వాటా సంగతి తేల్చమని. కడుపులో మాట బయటపెట్టింది రాణి. మళ్ళీ మళ్ళీ చెప్పేదేముంది? ఇక్కడ నీకు రావాల్సిందేమీ లేదు, నీకు ఇచ్చేది ఏదీ లేదు కస్సుమన్నాడు హరి. అంతా నీ ఇష్టమేనంట్రా? నిన్ను కన్నోళ్లే నన్ను కన్నారు. పొలం నువ్వు సంపాదించావేంటి? కన్నెర్ర చేసింది రాణి. మీ అదృష్టం బాగుండి పై స్థాయికొచ్చారు. ఆడపిల్ల ఆశపడి అడుగుతున్నదనుకో, అంత తెగేసి మాట్లాడడం ఏ న్యాయం? భార్య పక్షాన నారాయణ కలగజేసుకున్నాడు. ఎవరి అదృష్టం బట్టి వాళ్ళకు కలిసొస్తుంది. మీకేం ఉంటానికి లేదా, తింటానికి లేదా? కలిసిరాక మేంగాని దెబ్బతినుంటే మీరు పంచుకున్న దాంట్లో మాకు భాగం పెట్టేవాళ్ళా అన్నాడు హరి. ఏం నాన్న, నీది అమ్మది కూడా అదే మాట? తల్లి తండ్రి నిలదీసి అడిగింది. కుటుంబయ్య సావిత్రమ్మ ఇరకాటంలో పడ్డారు. ఒక పక్కన కూతురు, మరో పక్కన కొడుకు. ఏది న్యాయమని చెప్పాలి? ధర్మ సంకటంలో పడ్డాడు. నోరు పెగలడం లేదు. రాణి బుడిబుడి రాగాలు తీయడం మొదలుపెట్టింది. నేనేం చెప్పనమ్మా, చెరి 2 ఎకరాలు మీ పేర ఎప్పుడో రాసేశాం. ఆనాడు అమ్ముకెళ్తామంటే మేము అడ్డుకోగలిగామా? ఇప్పుడు అంతే. వాడి పేడ రాసింది వాడిష్టం. మాకంటూ మేము ఉంచుకున్న అరెకరం తప్ప మా చేతుల్లో ఏముంది? అనునయంగా చెప్పబోయాడు కుటుంబయ్య. వాడంటే తోడబుట్టింది లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరు కన్నకూతురు లేదనుకుంటున్నారా చెప్పండి? రాణి ఏడుపు మొదలుపెట్టింది. అదేం మాటమ్మా, ఆడపిల్లని నిన్ను తక్కువ చేసి చూశామా? బాధగా అన్నాడు కుటుంబయ్య. నడమంత్రపు సీరొచ్చి వాడి కళ్ళు నెత్తికెక్కాయి. మంచి చెడు గాలికి వదిలేశాడు. పోతా పోతా కట్టుకుపోదాం అనుకుంటున్నాడు. నిందలకు దిగింది రాణి. ఏ, నువ్వు కట్టుకుపోదామని మాకుబడి ఏడుస్తున్నావా? ఆ నిష్ఠూరాలు భరించలేక ఎదురుదాడికి దిగింది రాజ్యం. ఆడవాళ్ళిద్దరూ పేట్రేగిపోవడంతో కేకలు, తిట్లు, శాపనార్థాలతో ఇంటి పైకప్పు లేచిపోయేలా ఉంది. కుటుంబయ్య, సావిత్రమ్మ ఇరుపక్షాల్ని శాంతింపచేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒకరికొకరు తీసిపోకుండా ఎప్పుడెప్పుడు విషయాలు తవ్వి తీసుకుంటూ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. నారాయణ మధ్యలో కలగజేసుకున్నాడు. రాజీ మార్గంగా ఒక సలహా ఇచ్చాడు. మామగారి పేరు మీదున్న అరెకరానికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు రాణికి ఇమ్మన్నాడు. సరే, ఇప్పట్నుంచి తల్లిదండ్రుల బాధ్యత మీదే అనుకుని వాళ్ళని మీరే తీసుకెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు హరి షరతు పెట్టి. రాణి అందుకు ససేమిరా అన్నది. తల్లిదండ్రుల బాధ్యత కొడుకుగా హరే చూసుకోవాలంటూ అభ్యంతరం చెప్పింది. అందుకు హరి ఇష్టపడలేదు. తండ్రి తల్లి బతిమాలిన మీదట చివరకు 10 లక్షలు ఇవ్వడానికి హరి అంగీకరించాడు. ముష్టి డబ్బు నాకేం అక్కర్లేదంటూ తిరస్కరించింది రాణి. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆ రాత్రి పిల్లలు తప్ప పెద్దవాళ్లెవరూ తిండి తిప్పలు లేకుండా పస్తులు పడుకున్నారు. ఉదయం నిద్రలేస్తూనే కుటుంబయ్య పొలం దారి పట్టాడు. భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేసినా ఉదయం అలా పొలం దాకా వెళ్లి చూసుకురావడం ఇంకా మానలేకపోతున్నాడు. పైరు పంటలతో కళకళలాడే భూములు నేడు బీడుల్ని తలపిస్తుంటే కడుపులో దేవినట్టుంది. ఎటు చూసినా పగుళ్ళిచ్చిన నేల ఆకాశం కేసి బేలగా చూస్తున్నట్లుంది. 10 బారలు పొద్దెక్కి ఎండ చొరచొరలాడుతుంటే ఇంటిదారి పట్టాడు కుటుంబయ్య. సంకోచిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. చూశావంటయ్యా, కూతురు అల్లుడు ఎంత పనిచేశారో. కాళ్లా వేళ్లా పడుతున్నా వినిపించుకోకుండా పండగ పూట వచ్చి మంచినీళ్లైనా ముట్టకుండా ఊరెళ్ళిపోయారు. ఇంతటితో దానికి ఈ ఇంటికి రుణం తీరిపోయిందట. గోలుగోలున ఏడుస్తున్న సావిత్రమ్మను నిలువుగుడ్లేసుకుని చూస్తుండిపోయాడు కుటుంబయ్య. రాజధాని తెచ్చిన నాగరికతకు, పగుళ్లు వారుతున్న పంట భూముల్ని, ఆర్థిక అంతరాలతో అయినవాళ్ల మధ్య పెరుగుతున్న అగాధాన్ని తలుచుకుంటున్న కుటుంబయ్య నిలువెల్లా కంపించసాగాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.